గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేందుకు అవసరమైతే తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడలు వంచి అయినా నెల్లూరులో కలిపేదాకా వదలమంటూ మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో గూడూరు విలీనం అంశంపై ప్రసన్న మాట్లాడారు. ఈ విషయంలో వైసీపీ తరపున అందరం కలిసి పోరాటాలు చేస్తామన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీలతో కలిసి జగన్మోహన్ రెడ్డితో చర్చించి గూడూరులో ప్రజా మద్దతుతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు. వైసీపీ హయాంలో గూడూరును నెల్లూరులోనే కొనసాగించి ఉంటే ఈ రోజు ఈ బాధలు ఉండేవి కాదని ఆయన స్పష్టం చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డిని ఐఏఎస్ కోటరీ తప్పుదోవ పట్టించిందని, అందుకే కందుకూరు నెల్లూరులో, గూడూరును తిరుపతిలో కలిపారంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గూడూరును నెల్లూరులో కలుపుతామని ఎవరు హామీ ఇవ్వమన్నారంటూ నిలదీశారు. ఇంకా ఆయన పలు ఆరోపణలు చేశారు. గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, గూడూరుని నెల్లూరులో కలుపుతాను, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని. అది మీకు వినిపిస్తాను. 2024 ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం సరే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. దాంట్లో అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇది చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వాగ్దానం ఇచ్చింది. ఎంత రాగాలు తీశాడో చూడండి. ఓట్ల కోసం ఏదో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెండింగ్ పడింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళందరినీ తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇది అన్యాయం. నీకు సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తెస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావనంటే ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా. అన్యాయం కదా. ఎందుకు అంత ప్రగల్భాలు పలుకుతా నువ్వు ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు, గూడూరుని నేను కలుపుతాను, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పావు కదా. ఏమైంది ఈరోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు. నిన్న అక్కడ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను, వదులుకునేదానికి కూడా సిద్ధం, గూడూరును గాని నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు. నేను అభినందిస్తున్నాను. ఏదో చెప్పేసి మీడియాలో 4 మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు. సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి. చంద్రబాబు చొక్కా పట్టుకోండి, లోకేష్ చొక్కా పట్టుకోండి, ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి. పదవులు శాశ్వతం కాదు, గూడూరు నియోజకవర్గం శాశ్వతం. అక్కడ ప్రజలు మనకు ముఖ్యం. నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను, ఎమ్మెల్సీ మేరిగ మురళి గారితో మాట్లాడతాను, గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను, నేను కూర్చుంటాను, ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు. చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా పోరాటాలు చేస్తాం. అవసరం. అన్యాయం చంద్రబాబు నాయుడు గారు, మా గూడూరుని మాకు ఇవ్వండి, ఎంత దూరమైనా పోతాం, గూడూరుని నెల్లూరులో కలపాలి. మీ మనసు మార్చుకోండి. ఇక్కడ కమ్యూనిటీలు, క్యాస్ట్లు ఈ కాదు ముఖ్యం. ప్రజలు కావాలా, నియోజకవర్గాలు కావాలా, నెల్లూరు జిల్లా కావాలి. శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000కు 50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు.